ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్. ఎప్పుడన్నా ఐ ఇంట్రెస్టింగ్ అని అనకూడదు. ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అని చెప్పి వాజ్ యూజ్ చేస్తారు. 2 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ చెప్తా. ఐ అని వాజ్ యూజ్ చేస్తారు, ఐ యామ్ అని చెప్తారు. యామ్ వచ్చిన, వాజ్ వచ్చిన, అలానే వేర్ వచ్చిన, ఈజ్ వచ్చిన అన్నిటికీ ఐఎన్జీ ఫామ్ పెట్టాలి. తర్వాత ఐ వాజ్ వాకింగ్, ఐ యామ్ వాకింగ్, హీ ఈజ్ వాకింగ్, యూ వేర్ వాకింగ్. అఫ్ కోర్స్ వేర్, యామ్, ఈజ్, వాజ్ తగినట్టు ప్రొనౌన్ మారుతుంది. కానీ మనం ఆక్సిలరీ వర్బ్స్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే వర్బ్ ఫామ్ అనేది ఆక్సిలరీ వర్బ్కి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఈ పాయింట్ మంచిగా క్యాచ్ చేయాలి. సో కొందరు ఏం చేస్తారంటే 2 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు. ఒకటి ఐఎన్జీ ఫామ్ పెడతారు, ఐ వాకింగ్ ఇన్ ద పార్క్ అంటారు. ఇది చాలా తప్పేది. ఐ వాకింగ్ అని అనకూడదు. ఐఎన్జీ పెడుతున్నాం అనేటప్పుడు మీకే సెన్స్ అవ్వాలి. అరే నేను ఇక్కడ యామ్ పెట్టాలి కదా, ఎందుకంటే ఐ వచ్చిందంటే యామ్ పెట్టాలి కదా అని మీకు సెన్స్ అవ్వాలి. అదే యూ వచ్చి ఉంటే యూ వాకింగ్ అని చెప్పకూడదు, యూ ఆర్, ఎందుకంటే యూకి ఆర్ వచ్చింది కదా అన్నట్లు మీకు సెన్స్ అవ్వాలి. ఐఎన్జీకి ఎప్పుడన్నా ఇట్లా రావాలి. ఓకే, ఇది కాకుండా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కూడా రావచ్చు, ఆర్ హ్యాడ్ బీన్ కూడా రావచ్చు. అంటే ఈ ఫామ్స్కి యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీనే వస్తుంది. సో ఎప్పుడన్నా ఐ ఇంట్రెస్టింగ్ అని చెప్పకూడదు. ద సెకండ్ టైప్ ఆఫ్ మిస్టేక్ ఏంటంటే కొందరు ఈ వాజ్, యామ్, వేర్ అని చెప్పినాక పాస్ట్ పెడతారు. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అని పెడతారు. అయితే ఐ వాజ్ ఇంట్రెస్ట్ అని పెట్టాడు తప్పు అంటే యాక్టివ్ వాయిస్ ప్రకారం తప్పు, ఇది ప్యాసివ్ వాయిస్ ప్రకారం కరెక్ట్. సో ఎట్లా చూద్దాం. ఫస్ట్ వన్ మనము ఐ ఇంట్రెస్టెడ్ అని ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాం, ఇది తప్పు అని అంటున్నాం. ఐ ఇంట్రెస్టెడ్ అనేది తప్పు. ఏమని అనాలి, ఐ యామ్ ఇంట్రెస్టింగ్ అని అనాలి అని చెప్తున్నాం. ఐ యామ్ ఇంట్రెస్టింగ్ అని అంటున్నాము అంటే అర్థం ఏంటి, ఐ యామ్ ఇంట్రెస్టింగ్ అంటే ఈ ఇంట్రెస్టింగ్ అనేది ఐ గురించి చెప్తుంది. ఓ నేను ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం దీన్ని అడ్జెక్టివ్ అని అంటాము. కానీ సేమ్ సెంటెన్స్ చూడండి, ఐ యామ్ ఇంట్రెస్టింగ్ హిమ్. హిమ్ అంటే నేను ఇతని పైన ఏదో ఒక యాక్షన్ చేస్తున్నా. ఏం యాక్షన్ చేస్తున్నా, ఇంట్రెస్టింగ్ అనే యాక్షన్ చేస్తున్నా. అంటే నేను ఇతన్ని ఆకర్షణ కలగజేస్తున్నాను, ఇంట్రెస్ట్ వస్తుంది ఇతనికి నా పైన, ఎందుకంటే ఐఎమ్ ఇంట్రెస్టింగ్ హిమ్ కాబట్టి. అయితే సేమ్ ఇంట్రెస్టింగ్ వర్డే ఉంది, ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ వర్డే ఉంది. బట్ లుక్ అట్ ద ఫన్, వీ కాల్ దిస్ వర్బ్. అయ్యా అదేంది, ఇంట్రెస్టింగ్ వర్బ్ అండ్ అడ్జెక్టివ్ రెండు గెట్లా పనిచేస్తుంది. ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్, ఇక్కడ ఐఎన్జీ ఫామ్ ఉంది కదా, ఐఎన్జీ ఫామ్ ఉంటే వర్బ్ ఎట్లా అవుతుంది సార్? కరెక్టే, కానీ ఐఎన్జీ ఫామ్ ఉంటే అడ్జెక్టివ్ ఎట్లా అవుతుంది సార్? ఎందుకు అవుతుందంటే ఇది వర్బే ఇక్కడ కూడా, కానీ వర్బ్ ఐ గురించి చెప్తుంది కాబట్టి ఈ వర్బ్ని మనం అడ్జెక్టివ్గా పనిచేస్తుందని అంటాము. ఒక వర్బ్ అడ్జెక్టివ్గా పనిచేస్తే దాన్ని మనం పార్టిసిపియల్ అంటే పార్టిసిపేట్ చేస్తుందంట. ఎట్లా, అడ్జెక్టివ్ లాగా. అంటే పార్టిసిపియల్ అడ్జెక్టివ్ అంటే అది అడ్జెక్టివ్ కాదు, అదొక వర్బే. కానీ ఇక్కడ అది ఎట్లా పనిచేస్తుంది, అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. సో సేమ్ సెంటెన్సెస్ సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఐ యామ్ ఇంట్రెస్టింగ్, ఐ యామ్ ఇంట్రెస్టింగ్ హిమ్. సో సెంటెన్స్ మీనింగ్ ప్రకారం ఇక్కడ అడ్జెక్టివ్, ఇక్కడ వర్బ్ అని అయింది. సో ఇంట్రెస్టింగ్ ఇన్ బోత్ ద కేసెస్ చూడండి, అది పార్టిసిపియల్ అడ్జెక్టివ్గా ఉన్నా వర్బ్గా ఉన్నా మనం ఏం చేస్తున్నాం, యామ్ అనేది వాడినాం కదా. ఐఎన్జీ ఫామ్ వస్తే యామ్ రావాలి, ఎందుకంటే యామ్ ఎందుకు వచ్చిందంటే ఐ ఉంది కాబట్టి యామ్ వచ్చింది. అండ్ ఈ ఐఎన్జీ ఒకటే అది పార్టిసిపియల్ అడ్జెక్టివ్ కావచ్చు, లేదంటే వర్బ్ కావచ్చు. సో చూడండి గ్రామర్ని ఎంత మంచిగా మనం ఇక్కడ వాడుకుంటున్నాం ఇన్ పార్టిసిపియల్ అడ్జెక్టివ్ కేస్ ఆర్ వర్బ్ కేస్. సో ఇదొకటి. సరే, ఇప్పుడు సేమ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ చెప్తాను నేను. ఐ యామ్ ఇంట్రెస్టెడ్.
ఈ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఐ కాల్డ్ అని ఉంది, ఐ వాస్ కాల్డ్ అని ఉంది. కొందరు ఏ మిస్టేక్ చేస్తారు అంటే ఐ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో కేర్ఫుల్లీ పాయింట్ని, ఇది ఈజీ ఉంటుంది, జస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. యాక్టివ్ వాయిస్ అలానే ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఏమంటున్నాము అంటే ఐ వచ్చాక, ఐ అంటే ఎవరు ఇక్కడ, ఐ అంటే నేను యాక్షన్ చేస్తున్నాను. సపోజ్ హిమ్ అని అనుకుంటాం, ఓకే. హిమ్ అంటే యాక్షన్ ఇతని పైన జరుగుతుంది. ఏం యాక్షన్ జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అనే యాక్షన్ తీసుకుంటాము, ఇంట్రెస్ట్ అనే యాక్షన్ కూడా తీసుకుంటాము. ఐ కాల్డ్ హిమ్, ఆర్ లేదంటే ఐ ఇంట్రెస్టెడ్ హిమ్. ఐ కాల్డ్ హిమ్, ఐ ఇంట్రెస్టెడ్ హిమ్. రెండిటికి అర్థం ఏంటి? ఇది యాక్టివ్ వాయిస్లో రాసినాం కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ వచ్చిందా, అయితే ఇది పాస్ట్ అండ్ ఇది కరెక్ట్ కూడా. ఎందుకంటే ఐ తర్వాత ఇక్కడ ఏం ఆక్సిలరీ వర్బ్ రాలేదు. ఏం ఆక్సిలరీ వర్బ్ రాలేదంటే రెండే ఫార్మ్స్ పాసిబుల్. ఒకటి ఐ కాల్ అన్న రావచ్చు, లేదంటే ఐ కాల్డ్ అన్న రావచ్చు, ఐ ఇంట్రెస్ట్ అన్న రావచ్చు, ఐ ఇంట్రెస్టెడ్ అన్న రావచ్చు. ఆక్సిలరీ రాకపోతే సింపుల్ ప్రెజెంట్ ఆర్ సింపుల్ పాస్ట్ పాసిబుల్. ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ వచ్చింది, సో ఇది కరెక్ట్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చూస్తాం. ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుందని. ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అని చెప్పి ఐ యామ్ అని చెప్పిన, హిమ్ ఉంది ఎట్లన్నా. ఇప్పుడు హిమ్ పైన కాల్ అని యాక్షన్ చేయాలి, అయితే యామ్ వచ్చేస్తే ఆటోమేటికలీ కాలింగే అవ్వాలి కదా. ఐఎమ్ కాలింగ్ హిమ్ అవుతుంది, ఆర్ ఐఎమ్ ఇంటరెస్టింగ్ హిమ్ అని అవుతుంది. అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే హిమ్ పైన యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటికలీ ఈ రెండు వర్డ్స్ ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి వర్బన్ అట్లా కూడా చెప్పొచ్చు. అలానే హిమ్ పైన యాక్షన్ జరుగుతుందని కూడా వర్బ్ అని చెప్పొచ్చు, ఇజంట్ ఇట్? నౌ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఐఎమ్ వస్తే కాలింగే రావాలి, ఐకి యామ్ వచ్చింది, యామ్ వస్తే ఐఎన్జీ ఫామ్ వచ్చింది, ఇది వర్బ్, ఓకే. ఈ పార్ట్ ఈజ్ వెరీ క్లియర్. కానీ సడన్గా ఏమవుతుంది, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో చూడండి, ఐ కాల్డ్ హిమ్ చూసినాం కదా, ఐ యామ్ కాల్డ్, ఐ యామ్ కాల్డ్ ఏంటి? అరే యామ్ తర్వాత కాల్డ్ ఎట్లా వచ్చింది? ఈ డౌట్ ఉంటుంది చాలామందికి. యామ్ తర్వాత కాల్డ్ ఎట్లా వచ్చింది? యామ్ తర్వాత ఐఎన్జీ రావాలి కదంటే, అవును ఐఎన్జీ రావాలి ఎప్పుడు? యాక్టివ్ వాయిస్లో అయితే. సో ఐఎమ్ కాల్డ్ అంటే ఏంటి? ప్యాసివ్ వాయిస్. ఐఎమ్ కాల్డ్ ఎట్లా వచ్చింది అంటే దీనికి అర్థం ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్ అనేది మనం ఎప్పుడన్నా వర్బ్స్కే చెప్తాము, ఇది అర్థం చేసుకోవాలి మీరు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే అక్కడ కాన్సెప్ట్ వర్బ్. సో యామ్ తర్వాత ఓకే, మనం ఇక్కడ ఏం చూసినాము? ఐఎమ్ ఇంట్రెస్టింగ్ చూసినామా? ఇక్కడ ఏమన్నాం? ఇది పార్టిసిపల్ అడ్జెక్టివ్ అని అన్నాము. ఐఎమ్ ఇంట్రెస్టింగ్ లేదు, ఒక అడ్జెక్టివ్ అని అన్నాము. అంటే యామ్ తర్వాత అడ్జెక్టివ్ రావచ్చు, యామ్ తర్వాత వర్బ్ కూడా రావచ్చు. ఆ అడ్జెక్టివ్ అదే పదం పార్టిసిపల్ అడ్జెక్టివ్గా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఏమంటున్నామంటే ప్యాసివ్ వాయిస్లో వర్బ్స్, నౌన్స్ అన్ని రాదు. యామ్కి రావచ్చేమో అడ్జెక్టివ్, కానీ ప్యాసివ్ వాయిస్లో రాదు అని చెప్తున్నాము. ఎందుకు? ఎందుకంటే ఈ వాయిస్ కాన్సెప్ట్ కేవలం వర్బ్కి వర్తిస్తుంది. అసలు ఈ వాయిస్ ఏంటి? ఎప్పుడు యాక్టివ్ వాడాలి, ఎప్పుడు ప్యాసివ్ వాడాలి అంటే ఈ హిమ్ని చూడండి, మొత్తం వీన్తో రిలేటెడ్ ఉన్నది. యాక్షన్ హిమ్ పైన జరుగుతుంది, ఓకే. చేసేవాడు ఎవడు ఇక్కడ? డూవర్ నేను కదా, రిసీవర్ సెకండ్ పర్సన్ అయిపోయిండు ఆర్ థర్డ్ పర్సన్ అయిపోయిండు, అప్పుడు అది యాక్టివ్ వాయిస్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ కాల్డ్ అని చెప్పేసి ఈ సెంటెన్స్లో హిమ్ పెట్టాలి. అరే ఐఎమ్ కాల్డ్ హిమ్ అయితే చెప్పలేము, అది తప్పు. ఎందుకంటే ఐఎమ్ అని చెప్పి హిమ్ వస్తే ఐఎమ్ కాలింగ్ హిమ్ అనే చెప్పాలి, ఇదే గ్రామటికలీ కరెక్ట్. కానీ ఐఎమ్ కాల్డ్ అని చెప్పి హిమ్ కూడా రావాలి అంటే అండ్ అది రైట్ అవ్వాలి అంటే నేను బై హిమ్ అని పెట్టగలగాలి. రూల్స్ అలానే సజెస్ట్ చేస్తుంది. ఐఎమ్ కాల్డ్ బై హిమ్ అంటే ఏంటి? ఐఎమ్ కాల్డ్ బై హిమ్కి అర్థం ఏంటంటే కాల్ అనే యాక్షన్ ఎవరు చేశారనేది గమనించాలి ఇక్కడ. ఓకే, ఐ చోటనే ఉంది, ఇక్కడ ఐ ఫస్ట్ పొజిషన్లోనే ఉంది, ఇక్కడ హిమ్ కూడా సెకండ్ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఐ మళ్ళీ ఫస్ట్ పొజిషన్, మళ్ళీ హిమ్ ఇక్కడ కూడా సెకండ్ పొజిషన్.
మరి డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్స్ మొత్తం ఈడ నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ సెంటెన్స్ ప్రకారం ఐఎమ్ కాల్డ్ బై హిమ్కి అర్థం ఏంటంటే హిమ్ చేస్తున్నాడు ఇక్కడ యాక్షన్, ఐ కాదు. డూవర్ ఎవరు అనేది గమనించాలి. డూవర్ ఎవరు? హిమ్. రిసీవర్ ఎవరు? ఈ యాక్షన్ రిసీవర్ ఎవరు? నేను. కానీ ఈ సిచ్యువేషన్లో ఐ కాల్డ్ హిమ్, ఐఎమ్ కాలింగ్ హిమ్. ఇందులో యాక్షన్ డూవర్ ఫస్ట్ వచ్చిండు, రిసీవర్ సెకండ్ వచ్చిండు. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎక్కడ వాడాలి అని ఏముండదు. డూవర్ రిసీవర్, డూవర్ ఫస్ట్ పెడితే అది యాక్టివ్ వాయిస్, రిసీవర్ ఫస్ట్ పెడితే అది ప్యాసివ్ వాయిస్, అంతే. ఐ, యూ, హీ, షీ, హిమ్, హీ, హర్కి ఏం సంబంధం ఉండదు. మనం డూవర్ అండ్ రిసీవర్ని క్యాచ్ చేయాలి. ఆ డూవర్ అండ్ రిసీవర్ రావడం వల్లనే ఈ యామ్ తర్వాత కాలింగ్ కూడా రావచ్చు, యామ్ తర్వాత కాల్డ్ కూడా రావచ్చు, యామ్ తర్వాత ఇంట్రెస్టింగ్ కూడా రావచ్చు, యామ్ తర్వాత ఇంట్రెస్టెడ్ కూడా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏ వర్బ్ అన్నా రావచ్చు. ఐఎమ్ ప్లేయింగ్ రావచ్చు, ఐఎమ్ ప్లేడ్ అని కూడా రావచ్చు. ఎందుకో ఇగో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వల్లనే. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాయి ఇక్కడ. ఐ యామ్ ప్లేయింగ్. ఐఎమ్ ప్లేయింగ్ అంటే అర్థం ఏంటి? యాక్టివ్ వాయిస్, నేను ఇప్పుడు ఆడుతున్నాను. ఐ యామ్ ప్లేడ్. ఐఎమ్ ప్లేడ్ అని చెప్తే అర్థం ఏంటి? డెఫినెట్లీ ఐఎమ్ ప్లేడ్ అని రాగానేది వాయిస్ అయిపోయింది, ప్యాసివ్ వాయిస్ అయిపోయినట్టే కదా. నేను యామ్కి ప్లేయింగ్ రావాలి, యామ్కి ప్లేడ్ వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్, ఇజంట్ ఇట్? సో ప్యాసివ్ వాయిస్ అయినప్పుడు నేను ఇక్కడ బై పెట్టాలి కదా, పద్ధతి కదా అది. బై హిమ్ అని చెప్పాలి. ఐఎమ్ ప్లేడ్ బై హిమ్ అంటే ఇతను నాతో ఆడుకుంటున్నాడు, ఏదో గేమ్స్ ఆడుతున్నాడు నాతో అనేది మనం ఎట్లా చెప్తున్నాము? ఐఎమ్ ప్లేడ్ బై హిమ్. దీనిని యాక్టివ్ వాయిస్లో చెప్పాలంటే సింపుల్గా హీ ఈజ్. ఎందుకో ఈజ్ వస్తే హీయే రావాలి కదా, హీకి ఈజే వస్తుంది కదా. హీ ఈజ్ ప్లేయింగ్ అని అయిపోతుంది కదా అప్పుడు. ఇప్పుడు ఈజ్కి ప్లేయింగ్ వచ్చింది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. సేమ్ సెంటెన్స్ సేమ్ మీనింగ్ యాక్టివ్ వాయిస్లో చెప్పాలంటే హీ ఈజ్ ప్లేయింగ్, ఇక్కడ మీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను రిసీవర్ కదా, మళ్ళీ మీ వస్తే విత్ రావాలి కదా, ఇక్కడ బై వచ్చినట్టు ఇక్కడ విత్ రావాలి కదా, మీనింగ్ అట్లనే సెట్ అవుతుంది కదా, అందుకనే. సో ఐఎమ్ ప్లేడ్ బై హిమ్, హీ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ, రెండు ఒకటే కదా. ఏం మారింది అంటే రిసీవర్, డూవర్, ఫస్ట్ ఐ, ఇక్కడ ఐ వచ్చింది. సో ఐ, యూ, హీ, షీ అని చూడకూడదండి. ఎవరు డూవర్ ఎవరు రిసీవర్ అని చూడాలి. ఈయన రిసీవర్ ఇడ, ఈయన డూవర్ ఇడ. ఫస్ట్ ఎవరు వచ్చిండ్రు అనేది చూడాలి. ఫస్ట్ రిసీవర్ వస్తే అది ప్యాసివ్ వాయిస్, ఫస్ట్ డూవర్ వస్తే అది యాక్టివ్ వాయిస్. సో ఐఎమ్ ప్లేయింగ్ అనేది పాసిబుల్ ఉంది. ఐఎమ్ ప్లేడ్ అని చెప్పేటప్పుడు ఐఎమ్ ప్లేడ్ బై హిమ్, అట్లా కూడా పాసిబుల్ ఉంది. హీ ఈజ్ ప్లేయింగ్ విత్ మీ, ఇట్లా కూడా పాసిబుల్ ఉంది. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఐ ప్లేడ్, ఇది కూడా పాసిబుల్ ఉంది. ఏంటిది? నిన్న నేను ఆడిన, ఐ ప్లేడ్ యెస్టర్డే. ఇదేంటి? ఇది యాక్టివ్ వాయిస్ కానీ సింపుల్ పాస్ట్. సో సింపుల్గా చూసుకుంటే ఐ యామ్ ఇంటరెస్టింగ్. ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అంటే నేను ఇది అడ్జెక్టివ్ అని అంటున్నా. ఏం అడ్జెక్టివ్? పార్టిసిపియల్ అడ్జెక్టివ్. అలానే ఐఎమ్ ఇంట్రెస్టింగ్ హిమ్ అనేటప్పుడు ఇంట్రెస్టింగ్ ఐఎన్జీ ఫామ్ వర్బ్ సార్ అని చెప్తున్నాము. ఐఎన్జీ వచ్చింది కదా సార్, అందుకని అది వర్బ్ అని చెప్తున్నాము. అయితే ఐ ఇంటరెస్టెడ్ ఇట్లా చెప్పొచ్చా? చెప్పొచ్చు, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్. సో ఇది కరెక్ట్. ఐ ఇంట్రెస్టింగ్ అని ఎప్పుడు చెప్పలేము, అది చాలా ఘోరమైన తప్పది. ఇక్కడ ఆక్సిలరీ వర్బే లేకుండా ఐఎన్జీ పెట్టలేము. ఆక్సిలరీ వర్బే లేకుండా ఇంట్రెస్టెడ్ పెట్టగలిగినామంటే సింపుల్ పాస్ట్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఐ యామ్ అని చెప్పేసి ఇంట్రెస్టెడ్ పెడుతున్నాము. ఐ యామ్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే అర్థం ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేది అడ్జెక్టివ్, పార్టిసిపల్ అడ్జెక్టివ్ అని అంటాము. అదేంటి సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేటప్పుడు ఎట్లా అడ్జెక్టివ్ వచ్చిందంటే యామ్ తర్వాత అడ్జెక్టివ్ రావచ్చు కదా. సో అట్లా అడ్జెక్టివ్ వచ్చింది, కానీ ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనే వర్బ్నే మనం అడ్జెక్టివ్గా వాడుతున్నాం కాబట్టి ఇది కూడా పార్టిసిపియల్ అడ్జెక్టివే.
సో ఇక్కడ స్టూడెంట్స్కి కొన్ని డౌట్ వస్తుంది, సార్ ఇతను ఇంట్రెస్ట్ చేస్తుండు కదా సార్ అమ్మాయిని, మరి ఇది వర్బ్ కదా అని అడుగుతారు. కాదు, ఇది వర్బ్ కాదు. ఎందుకంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్లో ఆ ఇంట్రెస్ట్ అనే యాక్షన్ ఐ పైననే జరుగుతుంది. ఓకే, షీ ఈజ్ నాట్ పార్టిసిపేటింగ్ ఎయిదర్ యాజ్ అ డూవర్ ఆర్ రిసీవర్. అంటే ఇంట్రెస్టెడ్ ఐ గురించి చెప్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది అడ్జెక్టివ్ అయిపోయింది. అందుకని సెంటెన్స్లో అతను తన పట్ల ఇంట్రెస్టెడ్ ఉందని గోచరించిన మనం దాన్ని వర్బ్ అన్నాం. మరి వర్బ్ ఎట్లయితుంది సార్? ఇంట్రెస్టెడ్ అనేది వర్బే కదా. అవును, యాక్చువల్ ఇంట్రెస్ట్ అనేది వర్బే. అయితే ఎట్లయితుంది? ఐ ఇంట్రెస్టెడ్ హర్ అనేటప్పుడు ఇంట్రెస్ట్ అనే యాక్షన్ తన పైన జరిగింది, కానీ ఇది ఈడీ వచ్చింది పాస్ట్ కాబట్టి ఎస్టర్డే అని చెప్పొచ్చాము. ఐ ఇంట్రెస్టెడ్ హర్ ఎస్టర్డే, ఐ ఇంట్రెస్టెడ్ హర్ ఇయర్స్ అగో, అట్లే గతం అని ఏదైనా చెప్పొచ్చు, ఏ టైం అయినా చెప్పొచ్చు. కానీ అర్థం ఏమైంది ఇక్కడ? ఇంట్రెస్ట్ అనే యాక్షన్ హర్ పైన జరిగింది. సో డూవర్ ఎవరు? నేను. హర్ ఎవరు? రిసీవర్. ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఏమైంది? వర్బ్ అయింది. సో ఐ హోప్ ఈ వీడియోలో ఈ పార్ట్లో మీకు ఇంట్రెస్టింగ్ అడ్జెక్టివ్గా ఎట్లా పనిచేస్తుంది, ఇంట్రెస్టింగ్ వర్బ్గా ఎలా పనిచేస్తుంది, ఇంట్రెస్టెడ్ వర్బ్గా ఎలా పనిచేయచ్చు, ఇంట్రెస్టెడ్ అడ్జెక్టివ్గా ఎలా పనిచేయచ్చు. అట్ ద సేమ్ టైం ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, అది కూడా కవర్ చేద్దాం. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ లాగానే ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అని కూడా రావచ్చు కదా. సో అలా వచ్చినప్పుడు ఎప్పుడు అది అడ్జెక్టివ్, ఎప్పుడు అది ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఐడెంటిఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ కాల్డ్ అని అంటున్నాము. ఐ వాజ్ కాల్డ్ బై హిమ్ అని అంటున్నాము. ఇక నేను బై హిమ్ అని పెట్టకపోయినా ఈ వాజ్ కాల్డ్ అని వస్తే నేను దీన్ని ప్యాసివ్ వాయిస్ అని అంటా. బై హిమ్ అని వచ్చినా పర్వాలేదు, ఇక్కడ వచ్చినా రాకపోయినా, ఏంటంటే కాల్ ఇక్కడ యాక్షన్ చెప్తుంది. ఐ వాజ్ కాల్డ్ అని చెప్పగానే ఓకే ఇతన్ని ఎవరో పిలిచారంట అని సజెస్ట్ చేస్తుంది ఆ సెంటెన్స్. కాబట్టి ఆ ఎవరో నేను చెప్పకపోయినా అది ప్యాసివ్ వాయిసే, ఇది కూడా ప్యాసివ్ వాయిసే, రెండు సేమ్ సెంటెన్సే. ఇక్కడ జస్ట్ మనం బై హిమ్ అని ఎక్స్ట్రా డీటెయిల్ యాడ్ చేసినాము అంతే. సో ఇట్లా వాజ్ కాల్డ్ అనేది కూడా పాసిబుల్. సో అన్నిట్లో మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడైనా ఐ ఇంట్రెస్టింగ్ అనేది చెప్పకూడదు. సో అందుకనే క్లాస్లో నోట్స్ చేసుకోవాలి అని చెప్తాను. సో ఐ హోప్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ఈ పార్టిసిపల్ అడ్జెక్టివ్, ఐ వాస్ కాల్డ్ అనాలా, ఐ కాల్డ్ అనాలా చెప్తూ ఉంటారు. సో కొందరు మిస్టేక్ చేస్తారు. అందుకనే మనము ఇక్కడ నేను కొన్నిసారి ఇట్లా ఎక్స్ట్రా టైం తీసుకొని ఇట్లా కొన్ని పాయింట్స్ చెప్తాను, అందుకని నోట్స్ చేసుకోవాలని చెప్తా. సో ఎప్పుడు కూడా నాట్ ఐ ఇంట్రెస్టింగ్ అని ఎప్పుడు చెప్పకూడదు, ఇది అర్థం చేసుకోవాలి. అలానే ఐ కాల్డ్ అంటే ఐ కాల్డ్ అనే చెప్పాలి. కొందరు ఐ కాల్డ్ హిమ్ ఎస్టర్డేకి కూడా సార్ ఐ వాస్ కాల్డ్ హిమ్ ఎస్టర్డే అంటారు, చాలా తప్పది. ఐ వాస్ కాల్డ్ బై హిమ్ అని వస్తుంది, అంటే వాడిని కాల్ చేసినప్పుడే ఇది నువ్వు చెప్పాలి. ఐ వాస్ కాల్డ్ హిమ్ అననే అనకూడదు, అది చాలా తప్పది. ఈ మిస్టేక్ కూడా చేయకూడదు, గమనించాలి, ఈ పాయింట్ చెప్పాలి. ఇంత మంచిగా డీటెయిల్గా ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఎవరు చెప్పారు ఇట్లా. సో నేను ఇట్లా క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఇన్ని పాయింట్స్ వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరు మంచిగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. సో క్యాప్చర్ చేయండి పాయింట్స్ని. ఓకే, సో ఐ కాల్డ్ హిమ్, ఐ వాస్ కాలింగ్ హిమ్, ఐ వాస్ కాల్డ్ హిమ్, ఇది చెప్పకూడదు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇతను టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కూల్ అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనం? ఇంట్రెస్టెడ్ ఇన్ అని ఎప్పుడు చెప్పాలి అంటే ఏదైనా ఒక దాంట్లో నీకు ఇంట్రెస్ట్ ఉంది అనేటప్పుడు చెప్పాలి. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కూల్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ గేమ్స్, నేను కంప్యూటర్ గేమ్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్తున్నాం. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. వై ఆర్ యూ రీడింగ్ అ బుక్ కాల్డ్ గాంధీ? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిజ్ లైఫ్. ఎందుకు నేను ఈ బుక్ చదువుతున్నాను? ఏంటంటే గాంధీ లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. సెకండ్ వన్, మై సన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ కరాటే. కరాటే నేర్చుకోవడంలో అతనికి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అందుకని ఇక్కడ మనం ఇంట్రెస్టెడ్ ఒక వర్బ్,
ఇన్ అని వచ్చేసి లెర్నింగ్ కరాటే. అంటే ఈ లెర్నింగ్ కరాటేని మనం ఒక వర్బ్ సెగ్మెంట్గా ట్రీట్ చేస్తాం. ఓకే, అంటే ఏంది వర్బ్ తర్వాత నౌన్ రావడం అనేది ఒక వర్బ్ సెగ్మెంట్గా మనం ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఇట్లా ఇంట్రెస్టెడ్ని ఇట్లా వాడుకోవచ్చు. దేనిపైన మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చెప్పొచ్చు అని అర్థం. తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకుండా పోతున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ రైటింగ్ రాకపోవడం వలన జాబ్స్, కెరియర్, ప్రమోషన్ అండ్ డైలీ కమ్యూనికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని 10 months హోంవర్క్ బేస్డ్ కోర్స్గా క్రియేట్ చేశాం. 1st క్లాస్ to 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏవైతే మిస్ అయ్యారో అవి ఇందులో కవర్ చేస్తున్నాము. మీరు కూడా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోసం నేను గతంలో మిస్ అయిన ఫౌండేషన్ ఈ కోర్స్ హోంవర్క్ చేసి కవర్ చేస్తా అనుకుంటే దెన్ దిస్ ఇస్ ద రైట్ కోర్స్ ఫర్ యూ. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో చేరడానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి.